భజన మండలి వారు కూడా వేదికకు అందుబాటులో ఉండాలని తెలియజేసుకుంటున్నాం. शिरे साई अंशरो
సాయి రామా శరణు వేడితి శ్రీ సాయి మానను భజన మానను నీ స్మరణ మానను భజన మానను
ఈశ్వరా ఎవరుంటేనేమయా శంకరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా ఎవరికి సౌరే
అట్లనే వినపడుతుంది. అంటే కనపడాలా కాబట్టి ఇట్లా కొత్త ప్రయోగాలు చేయాలంటే మన రామగోవింద్ సారే. ఆ పాట గురించి నాకు చాలా తక్కువ తెలుసు, ఎందుకంటే మొట్టమొదటిసారి వింటున్నా. ఆ సారే చెప్తాడు ఆ పాట గురించి. మిగతా పాటలన్నీ కూడా మీ స్థితిగతులను బట్టి మీకు తోచినటువంటి స్థాయిలో పాడారు. ఇంకా మిగతా పాటలు కూడా ఇంకా బాగా పాడడానికి అవకాశం ఉంది, పాడచ్చు కూడా. ఈ మాల్కోస్లో పాడింది ఎవరైనా నేను అని 2 సార్లు ఎందుకంటాం? అనవరతము మా మది నేను కొలిచేదము అను. అనవరతం నేను మది నేను కొలిచేది ఎందుకు? నేను అంటే చాలా సార్లు పాడుతున్నారు కదా ఈ పాట, చాలా మంది పాడుతున్నారు. అనవరతము మా మది నేను కొలిచేదం అంటే అయిపోయారు, బాగుంటుంది. నేను అని 2 సార్లు ఎందుకు? ఓకే, చక్కటి వాయిద్య సహకారం చాలా చక్కగా ఉంది. మిగతా అన్ని కూడా బాగా పాడా. ఆ మొదటి పాట గురించి మన సార్ లేదు. మధ్యలోన మనము ఖమాస్లాగా ఈ ఇద్దరు కృషి బాగానే ఉండొచ్చు. నాకే అదేమో మనకు మామూలు పెళ్లికి చెలగటం ఉన్నట్టు ఉండొచ్చు, కానీ ఎంత కష్టం అది. నాటుకోరది పాంచవరికి కష్టమే. 2 నీళ్ళు తగులుతావి. ఇంకా రామలింగాన్ని అడిగితే నీకు దారి జాతకం అంతా చెప్తాడు. ఇట్లా పోయి ఇట్లా వచ్చేదేమో లేదు, ఇట్లా పోయి ఇట్లాంటి ఎట్లా ఇది పంచాయతీలు ఉంటాయి. మీకు ఈ రాగం గురించి తెలుసు, మీ అందరికీ వెనికిడే ఉంది, కానీ ఫలాని రాగ లక్షణం ఇట్లా ఉంటుందని చాలా మందికి తెలియదు. కానీ ఈ రాగంలోని పాటలు చాలా మంది మీరు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పాట ఏందనేది మీరు గుర్తుపడి ఈజీ చెప్తే ఎంతైనా అంటారు. ప్రియురాల సిగ్గేలని అనే పాట వినింటారు మీరు చాలామంది. ఓల్డ్ సాంగ్లో ప్రియురాల సిగ్గేలని అనే పాట ఘంటసాల మాస్టర్ ఆలపించాడు. ఆ పాట పక్క నాటకురది, చాలా చక్కటి రాగం ఆలాపన. అయినా కూడా మన రామగోవింద్ సార్ ఒక రాగంలో చేయడు కాబట్టి 2-3 రాగాలు మిక్స్ చేసినాడు. మాకు కూడా చాలా కష్టంగా ఉంది కనుక్కోవడానికి. ఇలా చెప్తున్నా కమలా
ఇదే పాటేనా? అవును. ఇదే పాటే కదా వీళ్ళ? వేరే పాట ఏమన్నా ఉందా? ఇప్పుడు లేదు, ఆ స్వామి మూడింట్లో ఉన్నదని చెప్పాను. కరెక్ట్. అదే చేసిన పనికి ఎక్కువ ద్విజావంతిని ఎక్కువ కనపడుతుంది సార్. లేదు మొన్న సుంది ఆడ సమస్య కమాసి ఫస్ట్ పల్లవిలో నేను చెప్పేది నా దగ్గర కొంచెం ఉంది, నా దగ్గర చెప్తే లేదు. మరి వీళ్ళ పాట చెప్తే వచ్చే సంవత్సరం ఏ పాట పాడాలని చెప్తే మనం రోజు రాత్రి నుంచి కూడా నిరాటంకంగా ఎంతో ఉత్సాహంతో శ్రీ పులికి చిదంబర స్వామి వారి సన్నిధిలో రాష్ట్ర స్థాయి భజన పోటీలు మన ద్రోణాచలం పట్టణంలో జరగడం చాలా విశేషంగా అందరినీ ఆకట్టుకున్న ఈ రాష్ట్ర స్థాయి భజన పోటీలు. ఈ భజన పోటీల్లో పాల్గొన్నటువంటి భజన బృందాలు అందరూ కూడా చాలా చక్కగా పాడుతున్నారు. ఏదో న్యాయ నిర్ణేతలుగా మేము వారికి సూచనలు సలహాలు ఇచ్చాము. వారు కూడా ఇవి పాటించి ముఖ్యంగా విశేషంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్క భజన బృందానికి ఒక పాటను కేటాయించడం జరిగింది. ఎందుకంటే మన స్వామివారి మీద ఆ పాటను వాళ్ళు ఒక సంవత్సరం పాటు తర్ఫీదు అయిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం ఎవరికైతే కేటాయించామో ఆ పాటను మళ్ళీ ఈ స్వామివారి సన్నిధిలో పాడడానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల మన స్వామి మీద పాటలు లేవు అనే భావన మనకు కలగకుండా ఆ బరువు బాధ్యతలు కూడా ఆ బృందం వాళ్ళే దాన్ని తీసుకొని మన రామగోవింద్ సారు గారి శిక్షణలో తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవస్థానం వారికి కూడా మన స్వామి మీద పాటలు సపరేట్గా తయారు చేయాలనే ఇది కాకుండా వాళ్ళే భజన బృందం వాళ్ళే ఆ పాటను తీసుకొని తర్ఫీదు అవుతారు. వచ్చే సంవత్సరం మీరు వీడియో తీసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయగలిగితే మన స్వామివారి మీద పాటలు దండిగా ఉంటాయి. అట్లనే ఈ సులువైన పద్ధతి మార్గాన్ని మన రామగోవింద్ సారు ఒక ఐడియా చెప్పి ప్రతి బృందానికి ఒక పాటను అప్పచెప్పి ఆ పాటను తయారయ్యే విధంగా మనం చూడాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా చాలా చక్కటి భజన బృందాలు మన స్వామివారి సన్నిధిలో ఈరోజు పాల్గొన్నాయి. దీనికి తగ్గట్టుగానే మన ఆలయ కమిటీ వాళ్ళు సహకరించి, అలాగే వీడియోగ్రాఫర్, అలాగే సౌండ్ సిస్టమ్ వారు, ఇక్కడ డెకరేషన్ చేసినటువంటి వారు కూడా వారికి కూడా చిదంబర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, న్యాయ నిర్ణేతలుగా ఈరోజు మేము వచ్చినటువంటి భజన బృందాల్లో 7 భజన బృందాలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. 7 బహుమతులు ఇక్కడ
పెట్టారు. దాతలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మొదటి బహుమతి 12,016 రూపాయలు ఎం లక్ష్మీనారాయణ గారు. అలాగే రెండవ బహుమతి 10,016 రూపాయలు కీర్తిశేషులు గుడుగుంట్ల వెంకటయ్య గుప్తా గారు మిర్యాలగూడ. అలాగే మూడవ బహుమతి కూడా 8,016 రూపాయలు కీర్తిశేషులు గుడుగుంట్ల వెంకటయ్య గుప్తా గారు మిర్యాలగూడ. అలాగే నాలుగవ బహుమతి 6,016 రూపాయలు కీర్తిశేషులు గుడుగుట్ల వెంకటయ్య గుప్తా గారు మిర్యాలగూడ. వీరు 3 బహుమతులు ఒకరే ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మేము కూడా ఏం చేసామంటే వారు పెట్టినటువంటి ఆకాంక్ష ఏ విధంగా వచ్చిందో మాకు కూడా మార్కులు 3 బృందాలు కలిపి రావడం జరిగింది. 3 బృందాలకు 3 బహుమతులు కలిపితే 24,000 రూపాయలు కలిపి ఒక్కొక్క బృందానికి 8,000 రూపాయలు చొప్పున పంచడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకు వచ్చినటువంటి స్థితి మార్కులు అలా ఉన్నాయి కాబట్టి అన్ని భజన బృందాలు చాలా చక్కగా పాడడం జరిగింది. ఏమైతే వారికి కొన్ని సూచనలు సలహాలు మాత్రమే ఇచ్చాం. వెంకటయ్య గుప్తా గారు ఏ విధంగా 3 బహుమతులు పెట్టారో వారు పెట్టినటువంటి బహుమతులు మొత్తం 24,000 రూపాయలు కలిపి 3 బృందాలకు కలిపి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారు ఏ ఉద్దేశం అయితే ఇక్కడ పెట్టారో అదే ఉద్దేశంతో వారికి మార్కులు కూడా పడడం జరిగింది. కాబట్టి వెంకటయ్య గుప్తా గారు చాలా భక్తి పరులని మాకు తేలిపోతుంది. ఎందుకంటే వారు పెట్టినటువంటి ఉద్దేశం ఇక్కడ మార్కులు కూడా అదే విధంగా రావడం చాలా సంతోషదాయకం. అలాగే ఐదవ బహుమతి 4,016 రూపాయలు సద్గురు శ్రీ పొలికి వర చిదంబర స్వామి పాదారేణువులు. అలాగే ఆరవ బహుమతి 2,016 రూపాయలు మంగమూరి భార్గవ సాయి కుమారి మంగమూరి శ్రీనిధి డోన్ వాస్తవ్యులు. అలాగే 7వ బహుమతి 1,016 రూపాయలు సద్గురు శ్రీ పొలికి వర చిదంబర స్వామి సంస్థానం డోన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా బహుమతి విజేతలను మన వెంకటేష్ మాస్టర్ గారు ప్రకటిస్తారు. బహుమతి విజేతలు మీకు వచ్చినటువంటి బహుమతిని తీసుకొని మేము ఈరోజు చేసినటువంటి సలహాలను సూచనలు పాటించి వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ భజన బృందాలు పాల్గొనడానికి అవకాశం ఉండేటట్లు కమిటీ వారు అలాగే న్యాయ నిర్ణేతలుగా మేము ఒక సూచనలు సలహాలతో ఇంకా భజన బృందాలు పెంచేదానికి అవకాశం చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినందుకు అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి చిదంబర స్వామి భక్తాదులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక బహుమతి విజేతల్ని ప్రకటించవలసిందిగా కోరుచున్నాం. చిదంబర స్వామి శిష్య బృందం ఇక్కడ ఉన్నారు కాబట్టి పెద్దలు వారి చేతుల మీదుగా ఈ బహుమతుల్ని వారికి అందించవలసిందిగా కోరుచున్నాం. ఎవరు మాకు ఏ ప్రైజ్ వచ్చిందో ఆ ప్రైజ్ వచ్చిందో అనేదా భావించకండి. న్యాయ నిర్ణేతలు ఏక నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ బహుమతులు ఏర్పాటు చేసినటువంటి వారి ఒక సత్సంకల్పం కూడా ఇక్కడ ఫలించిందని చెప్పవచ్చు. కాబట్టి ఎవరు మనసు నొచ్చుకోకుండా స్వామివారి సన్నిధిలో మాకు వచ్చినదే పరమానందం అనుకుంటూ సంతోషంగా తీసుకొని ఈ కార్యక్రమానికి సహకరించి వచ్చే సంవత్సరం కూడా మీరు మంచి ప్రదర్శనతో చక్కటి భాషా నైపుణ్యంతో లయ విన్యాసంతో సంగీత విన్యాసంతో ఇంకా అలరించి మంచి బహుమతులు కైవసం చేసుకోవాలని కోరుకుంటూ బహుమతి విజేతలను ప్రకటించవలసిందిగా మన తుగ్గలు వెంకటేష్ మాస్టర్ గారిని కోరడం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడికి వచ్చినటువంటి భజన బృందంలో 7 బహుమతులు కూడా ఉన్నాయి. కాబట్టి చిట్ట చివరి ప్రైజ్ కార్డ్ నుంచి మనం మొదలు పెడదాం. 7వ బహుమతి శ్రీ గౌరీ మల్లేశ్వర భజన మండలి గోవిందపల్లె వారు 142 మార్కులతో 1,016 రూపాయలు పొందారు. రైట్, ఓకే.
6వ బహుమతి, 6, 5వ బహుమతి రెండు కూడా సమానమైన మార్కులతో రావడంతో ఈ రెండు బహుమతులు కూడా 5, 6. శ్రీ రామాంజనేయ సంబయ్య మండలి అల్లినగరం, శ్రీ అభయాంజనేయ సంబయ్య మండలి పి కొత్తూరు వీరికి 145 మార్కులతో 4,000 ప్లస్ 2 6,000 రూపాయలు వీరిద్దరికి రావడం జరిగింది. అల్లినగరం వారు పి కొత్తూరు వారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. 6 రూపాయలు శ్రీ మంగమూరి భార్గవ సాయి కుమారి మంగమూరి శ్రీనిధి గారు డోన్. ఇచ్చేసండి. ఓకే. 3వ బహుమతి 8,016 రూపాయలు, 2వ బహుమతి 10,016 రూపాయలు. ఈ మూడు కూడా వెంకటయ్య. శ్రీ అన్నపూర్ణ భజన మండలి ఆలంకొండ వారు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి భజన మండలి గుత్యారస్, శ్రీ మూల పెద్దమ్మ భజన మండలి ఉయ్యాలవాడ వారు వీరికి 146 మార్కులతో 10,000 ప్లస్ 8, 6 మొత్తం 24,000 రూపాయలు ఈ 3 భజన బృందాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. 8,000 ఉయ్యాలవాడ భజన బృందం తీసుకొస్తాం 8,000 రూపాయలు. ఓకే. అలాగే లక్ష్మీనరసింహస్వామి భజన మండలి గుత్తారస్ వారు గుత్తి ఆర్ఎస్ వారు 8,000 రూపాయలు. శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర భజన మండలి ఆలంకొండ వారు 8,000 రూపాయలు, 8,016 రూపాయలు. చూడబట్టుకుంటున్నా చూడండి ఇద్దరు ఒకసారి. రైట్. ఓకే. స్థానం సంపాదించిన భజన బృందం శ్రీ సాయి సరస్వతి భజన మండలి లక్ష్మపల్లి వారు 147 మార్కులతో 12,016 రూపాయలు పొందారు. లక్ష్మపల్లి వారు స్టేజ్ మీద కావాల్సిన కోరుచున్నాం. దగ్గరికి వీరికి కమిటీ వారి చేతుల మీదుగా 12,016 రూపాయలు అందజేశారు. గట్టిగా చప్పట్లు. ఈ ప్రోగ్రాం ఇంతటితో ముగించబడింది. ఈ అవకాశం కల్పించినటువంటి కాశీరామ స్వామికి, అలాగే చిదంబరం యోగి కమిటీ వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి న్యాయ నిర్ణేతలు యు రామలింగయ్య సార్ గారికి, అలాగే మధుర కవి డి రామగోవింద సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన పాటలు మాత్రం ఇది గమనించాలి భజన బృందాలు. పాడకుంటే వాళ్ళకి నెక్స్ట్ సంవత్సరం మీరు ఈ స్వామి మీద పాటలు పాడకపోతే మీకు కంపల్సరిగా అవకాశం కోల్పోతారు. ఎందుకంటే పులికి వర చిదంబర స్వామి యొక్క పాటలు మనం ఖచ్చితంగా నేర్చుకొని రాబోయే దినాల్లో మీరు ఇక్కడ ఖచ్చితంగా పాడాలి. ఎందుకంటే ఈ స్వామి దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి భజన పురులు ఇక్కడ పెడుతున్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భజన పోటీలు ఏర్పాటు చేయడానికి స్వామి ముందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు మాత్రం స్వామి వారిపై పాటలు పాడడానికి ఇబ్బంది పడుతున్నారు. కనుకనే ఈరోజు మన రామగోవింద సార్ గారు ప్రతి బృందానికి ఒక్కొక్క బృందానికి ఒక పాట ఇచ్చాడు. ఆ పాటను మీరు కంపల్సరిగా రాబోయే దినాల్లో నేర్చుకుని పాడతారని ఆశిస్తున్నాం. అలాగే ఖచ్చితంగా కూడా పాడాలి. ఈ అవకాశం మరలా రాదు. ఎందుకంటే ఇక్కడ అన్నప్రసాదం అయితే చాలా అద్భుతంగా ఎక్కడ లేని విధంగా ఎన్నో గ్రామాలు కూడా తిరిగాం, ఎన్నో గ్రామాల్లో భజన పోటీల్లో కూడా పాల్గొన్నాం. కానీ ఇక్కడ ఉన్నంత వసతి ఎక్కడ లేదు. చాలా అద్భుతంగా వచ్చిన ప్రతి కళాకారులను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి అందరిని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వారిని కూడా ఆయన చాలా చక్కగా చూసుకున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడు స్వామివారికి మన జడ్జెస్ గారికి సన్మాన కార్యక్రమం స్వామివారి చేతుల మీదుగా
ఇస్తారని ఆశిస్తున్నాం. స్వామివారి వస్త్రాలు సార్ ఇవి కవచం మాదిరిగా సార్ పట్టుకో మనకు ఒక కవచం మాదిరిగా. ఓం శ్రీ స్వామి సద్గురు శ్రీ పులికి వరచితంబర స్వామి నమః. ఆయనపై ఉన్నటువంటి కవచంగా ఉన్నటువంటి ఈ వస్త్రాలు మనకు కవచంగా ఉండి మనకు ఆయుర ఆరోగ్యాలు అష్టే. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. శాంతి మంత్రంతో కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీ పులికివర చిదంబర స్వామికి, జై శ్రీ పులికివర చిదంబర స్వామికి, జై శ్రీ పులికివర చిదంబర స్వామికి. ఓం శ్రీ గురుభ్యో నమః.